రామ కనవేమిరా అని అంటున్నారు భద్రాచల భక్తులు. ఒకవైపు టీటీడీలో సంస్కరణలు, మరోవైపు యాదగిరి గుట్టకు స్వర్ణ శోభ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ అభివృద్ధి పథంలో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. మంచిదే, మరి భద్రాచలం మాట ఏంటి? పుష్కరం దాటినా సరే పాలక మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇది భక్తుల ఆవేదన. మరి ఇప్పటికైనా పాలక మండలి ఏర్పాటవుతుందా? మార్కుతో 12 ఏళ్ల తర్వాత తొలిసారి పాలక మండలి ఏర్పాటు కాబోతోందా? పదవుల కోసం జోరందుకున్న పైరవీలే అందుకు సంకేతమన్న చర్చ జరుగుతోంది. అదిగో భద్రగిరి. దక్షిణ అయోధ్యాపురి. గోదావరి తీరం, భద్రగిరి క్షేత్రం. రామదాసుడు భక్తాగ్రేసరుడు. శ్రీరామదాసును రామయ్య అనుగ్రహించింది ఇచ్చోటనే. సీతారామ కళ్యాణం నయనానందకరం. ఇక్కడ సకల గుణ వల్లభుడు శ్రీరామచంద్ర ప్రభువుకు జరిగే ప్రతి సేవ, ప్రతి ఘట్టం రమణీయం, కమనీయం. సీతారామచంద్రుడి దర్శనం కోసం నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. నిత్య కైంకర్యాలు, వైదికోత్సవంతో భద్రగిరిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు. రెండో వైపు చూస్తే దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన భద్రాచలంలో ఇప్పటికీ ఇంకా పాలక మండలి లేదు. లేదంటే లేదని కాదు, ఎప్పుడో పుష్కర కాలం కింద పాలక మండలి ఉండింది. కానీ గత 12 ఏళ్లుగా పాలక మండలి ఏర్పాటు చేయలేదు. ఎందుకని అంటే లోగుట్టు పెరుమాళ్లకెరుక. భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వాలు సీతకన్ను వేస్తున్నాయని భక్తుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం ఎన్నో హామీలు ప్రకటించినా ఒక్కటీ నెరవేరలేదు. కనీసం పాలక మండలిని కూడా ఏర్పాటు చేశారా అంటే అదీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2010 నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 వరకు 2 ఏళ్ల పాటు పాలక మండలి కొనసాగింది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఎన్నో మారాయి. కానీ భద్రాచలంలో పాలక మండలి ఏర్పాటు విషయం మాత్రం ఒక్కడుగు కూడా ముందు పడలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆదిలోనే భద్రాచలం దేవస్థాన పాలక మండలి ఏర్పాటుపై చర్చలు జరిగినా అవి ఆచరణలోకి రాలేదు. 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం భద్రాచలం దేవస్థాన పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అమ్మయ్యా అనుకున్నారు భక్తులంతా. కానీ అది కార్యాచరణలోకి రాలేదు. ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని ఎదురుచూడటమే కాని పాలక మండలి ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. తత్ఫలితంగా ఆలయ అభివృద్ధి, నిర్వహణపై ప్రభావం పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాలక మండలి త్వరలోనే ఏర్పాటవుతుందని, ఆలయం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశించారు. పాలక మండలి ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందడంతో పదవుల కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. భద్రాచలం ఏజెన్సీకి చెందిన రాజకీయ నాయకులతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులందరూ భద్రాచలం పాలక మండలిలో స్థానం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు రామాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాజధానిలో మకాం వేసిన పలువురు ఆశావహులు సీఎం, 3 మంత్రుల ఆశీస్సుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది భద్రాచలంలో టాక్. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ఉద్యమ నేతలు భద్రాచల పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఆశావహుల సందడి ఎలా ఉన్నా ఇప్పటికైనా పాలక మండలిని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు భక్తులు.